హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఒక 5 టీవీ స్టిక్ అంటే మీ ఓల్డ్ టీవీని స్మార్ట్ టీవీలా మార్చేసే ఒక 5 టీవీ స్టిక్ గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఇది కొనుక్కోవాలనుకుంటున్నారు. ఈజీగా బాగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది. నేను అయితే 5 టీవీ స్టిక్ అనేది 2-3 మంత్స్ నుంచి యూజ్ చేస్తాను. దీని రివ్యూ అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మీకు ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే ఎలాంటి సెటప్ ఎక్సెట్రా అని మీరు అయితే చూసుకోవచ్చు. ఇంకా మొదలెడదామా? హలో గాయస్, ఈరోజు అయితే మీకు 5 టీవీ స్టిక్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అయితే నేనైతే 5 టీవీ స్టిక్ని కనెక్ట్ చేసాను అన్నమాట. ఇది హెచ్పి పెన్ డ్రైవ్. ఇక్కడ అయితే ఇది ఎక్స్టెండ్, ఇది ఫైర్ స్టిక్ అండ్ ఇక్కడ పవర్ కేబుల్ అనమాట. ఇదైతే టీవీకి అయితే కనెక్ట్ చేశాను. దీని రివ్యూ ఎలా ఉంటుందో మొత్తం నేను చూపించబోతున్నాను. అయితే టీవీ అయితే ఆన్ చేసా. ఇది చూసాను, నేనైతే ఇది రిమోట్ అనమాట. రిమోట్లో నేనైతే ఆల్రెడీ పే చేసుకున్నాను. ఇక్కడైతే చూడొచ్చు స్టార్ట్ అయింది. మనం ఇంకా ఇక్కడ లోగో అయితే కనపడుతుంది చూడండి, 5 టీవీ అని. ఇట్లా స్టార్టింగ్ వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ జనరల్ సెటప్ అడుగుతుంది. నేను ఆల్రెడీ సెటప్ చేసుకున్నాను. సో హియర్ 5 టీవీ స్టిక్ ఈజ్ లోడింగ్. ఇక్కడ చూసుకునేసరికి మనకి అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అలా లో అని వస్తుంది. మనకి ఇక్కడ సెట్టింగ్స్, మన ఇక్కడ యాప్ స్టోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో మనం ఎలాంటి యాప్ పైన ఎక్కించుకోవచ్చు. ప్లస్ ఇక్కడ అయితే మన యాప్స్ అనేది చూసుకోవచ్చు. మనకి ఇక్కడ రిమోట్లో షార్ట్ కట్స్ అని కూడా ఇచ్చారు అనమాట. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ అండ్ యాపిల్ యాప్స్ అని కూడా ఇచ్చారు. ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి నెట్వర్క్లోకి వెళ్ళి మనం అయితే నెట్వర్క్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మై 5 టీవీ అని ఉంది. ఇక్కడ నుంచి మనకి 5 టీవీ గురించి, అలాగే ఇక్కడ 5 టీవీ స్టిక్స్ని 7 టైమ్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. మనం ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్లో ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది. మనకి ఏమన్నా థర్డ్ పార్టీ యాప్స్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రీసెట్ ఆప్షన్ ఉంది, రీసెట్ ఫ్యాక్టరీ డిఫాల్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకా డీప్గా వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఇందులో అకౌంట్స్లో ఉంది అన్నమాట. మనకు అయితే ఇక్కడ అమెజాన్ అకౌంట్ అని పెట్టి ఇలా పేరెంటల్ కంట్రోల్ అయ్యని ఉంటుంది. పేరెంటల్ కంట్రోల్ పెట్టుకుంటే మనకు పాస్వర్డ్ అడుగుతుంది. ప్రొఫైల్ గురించి కరెక్ట్ ఇందులో ఉంటుంది. అప్లికేషన్స్, మనకి ఎలాంటి అప్లికేషన్స్ అంటే ఇందులో చెప్తుంది. ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ మనకి 8 GB ఇస్తాడు. 3 GB మామూలుగా దాని సిస్టమ్కి యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ 2 GB, ఇక్కడ 2.60 GB అయింది. మనం ఇన్స్టాల్ చేసే యాప్స్ బట్టి ఉంటుంది. ఇక్కడ క్లియర్ ఆల్ అప్లికేషన్స్ అని ఉంది. ఇక్కడ మనకి ర్యామ్లో స్టోరేజ్ ఉంటుంది. ఇదంతా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ సిల్క్ బ్రౌజర్ ఉంది, యాప్ స్టోర్ ఉంది. ఇది సిల్క్ బ్రౌజర్. మనకి ఏమన్నా గూగుల్ కాకుండా ఇది సిల్క్ బ్రౌజర్ ద్వారా మనం ఏమన్నా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాప్ స్టోర్ అంతా ఉంది. మనం ఇక్కడ ఏ యాప్స్ అన్నీ ఎక్కించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ డిస్ప్లే అండ్ ఆడియో, ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అలెక్సా, హోమ్ థియేటర్, స్క్రీన్ సేవర్ కూడా మనకు ఉంటుంది అన్నమాట. ఇక్కడ అయితే మామూలుగా ఎలా ఉండాలి ఇక్కడ చూసుకోండి. హోమ్ స్క్రీన్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కనబడుతుంది చూడు. హోమ్ స్క్రీన్ ఎలా ఉండాలి, డేట్ అండ్ టైం ఉండాలా ఉండకూడదా, ఇలా అనేది స్క్రీన్ అది చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ డిస్ప్లే ఆప్షన్స్ వచ్చేసరికి వీడియో రిజల్యూషను ఇక్కడ 180p వరకు ఉంది. మనకి ఎలా సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అది ఆటోమేటిక్ మనం HDMI పెట్టగానే మన టీవీ 720p అలా రికగ్నైజ్ చేసి మనకు అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ కలర్ డెప్త్, ఇక్కడ మ్యాచ్ ఒరిజినల్ ఫ్రేమ్ రైట్ అని ఉంది కదా. ఇక్కడ అయితే మనం ఈజీగా మన టీవీ ఫ్రేమ్కి అంటే టీవీ 720p సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా 720p వెళ్ళిపోతుంది. అలా ఎక్సెట్రా ఉందన్నమాట. ఇక్కడ కొలాబరేట్ డిస్ప్లే. ఇక్కడ ఇంకా ఆడియోలోకి వెళ్తే మనకి నావిగేషన్ సౌండ్స్
ఇలా ఇవన్నీ ఉంటే మనకి ఎనేబుల్ డిస్ప్లే మోడ్. ఇక్కడ ఇది అయితే స్క్రీన్ మిర్రరింగ్ అనమాట, డిస్ప్లే మిర్రరింగ్ అని వచ్చింది, చూసుకోవచ్చు. మన ఫోన్ నుంచి కూడా మనం అవుతుందా అవదా అంటున్నారు, ఖచ్చితంగా అవుతుంది. చూడండి మనకు ఇన్ని అవుతాయి, మళ్ళీ ఎగ్జిట్ అయినా. ఇక్కడ హెచ్డిఎంఐ సిఈసి డివైస్ ఉంది, ఇది అవుతే నాది శాంసంగ్ అనమాట. దీంట్లోకి వెళ్తే ఇది ఆన్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ నా శాంసంగ్ టీవీ రిమోట్తో అంతా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. దాంట్లో ఉన్న బటన్స్ కూడా దీంట్లో వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, నేను శాంసంగ్ టీవీతో వాల్యూమ్ అప్ చేస్తే వాల్యూమ్ అప్ అయింది, దీంట్లో కూడా సేమ్ శాంసంగ్ది ఇస్తుంది. సో మనకి మేమైతే ఇక్కడ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అమెజాన్ వాడికి యాడ్స్ అని అమెజాన్ నుంచే వస్తుంది అనమాట. ఇక్కడ రిమోట్స్ అండ్ బ్లూటూత్, మనం బ్లూటూత్ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ అదర్ డివైస్లోకి వెళ్ళి యాడ్ బ్లూటూత్ డివైస్ నుంచి మన సౌండ్ బాక్స్ ఏమైనా ఎక్సెట్రా అంటే లౌడ్ స్పీకర్ ఎక్స్పీరియన్స్ చేయాలని దాని నుంచి. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఇక్కడ పేరెంటల్ కంట్రోల్ ఉంది, ఎక్సెట్రా ప్రైవసీ సెట్టింగ్స్, డేటా యూసేజ్ మానిటరింగ్, సెట్ వీడియో క్వాలిటీలోకి వెళ్ళి మనకి పోతే గుడ్, బెటర్, బెస్ట్ అని ఉంది. మీరు గుడ్లో పెట్టుకున్నట్టు పర్ హవర్ 300 to 400 MB అవుతుంది. బెటర్లో పెట్టుకున్న 1 GB దాకే అవుతుంది. అలాగే పర్ హవర్ అనమాట. బెస్ట్లో పెట్టుకున్న 1 GB కన్నా ఎక్కువ అంటే 3+ GB అవుతే తీసుకుంటుంది అనమాట. అంటే అంత గుడ్ ఎక్స్ప్లెనేషన్ మనకు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం డేటా అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు, మనకి ఇంత డేటా యూజ్ చేసుకోమని కూడా. ఇక్కడ లాంగ్వేజ్ టైమ్స్ ఉన్నట్టు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్విప్మెంట్ కంట్రోల్, ఇవన్నీ జస్ట్ మనకి ఇష్టమైన మేనేజ్ ఎక్విప్మెంట్ అంటే మీకు సౌండ్ బార్ ఎక్సెట్రా. నెక్స్ట్ నోటిఫికేషన్స్, మనం ఏమైనా యాప్ ఇన్స్టాల్ చేశాక మనకి నోటిఫికేషన్స్ అని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ అలెక్సా కూడా మనకి సపోర్ట్ ఉందన్నమాట, అలెక్సా యాప్. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, ఇందులో మనకి అలెక్సా సబ్ టైటిల్స్ కింద ఎలా రావాలి, హై కాంట్రాస్ట్ టెస్ట్, ఇంకా ఎక్సెట్రా కూడా ఉందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మనకి అయితే హోమ్లోకి వచ్చేటప్పటికి రికమెండేషన్స్ ఇస్తుందన్నమాట సెర్చ్లో. అలాగే మనకి ప్లే స్టోర్ ఉండదా అంటే ఆడవుతే ఎవడు మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ యాప్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఇక్కడ ఆడిచ్చే కొన్ని వస్తాడు అమెజాన్ మ్యూజిక్ కనెక్షన్, బట్ బెటర్ నేను చెప్పేది బెటర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బెటర్గా ఉంది చాలా. కాకపోతే కొన్నిటికి సబ్స్క్రిప్షన్ కావాలి. మీరు సబ్స్క్రిప్షన్ కావాలంటే మెయిన్గా దీనికి హై స్పీడ్ ఇంటర్నెట్, మీ ఫోన్ నెట్ ద్వారా ఆపరేట్ చేసుకుందామంటే అవదనమాట. మరి అంత అవుతుంది, బట్ సమ్హౌ ల్యాగ్ అనమాట. ఇక్కడ వీడు మనకి అమెజాన్లో 3rd జనరేషన్ ఉంది, కాకపోతే ఇక్కడ ప్రజెంట్ అవుతుంది మనకు 1st జనరేషన్ ఇస్తున్నారు. ఓకే, మనకి ఇంకా ఎక్సెట్రా చాలా అప్లికేషన్స్ 12,000+ యాప్స్ కూడా మనం చూడొచ్చు ఇందులో. దిస్ ఇస్ యూట్యూబ్. అలాగే ఇంకా డీప్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకి బ్రౌజర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్లస్ యాప్స్ కూడా, యాప్స్లోకి వెళ్ళవచ్చు మనం. ఇక్కడ డైరెక్ట్గా బటన్ యూజ్ చేసి యాప్స్ మన గేమ్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎక్సెట్రా. ఇక్కడ చూడండి ఇంటర్నెట్లో నుంచి వెళ్తే మనకి అమెజాన్ సిల్క్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ అయితే మనం అన్నీ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కర్సర్ ఎలా ఇచ్చాడనమాట, బట్ ఇదైతే అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. నేనైతే మామూలుగా చదువుకోవడానికి గట్టా అలాంటివి అవుతే యూట్యూబ్ సెర్చ్ గురించి అలాంటివి చాలా ఈజీ హెల్ప్ఫుల్గా అవుతుంది. బట్ మిగతా వీడియోస్ అలాంటి వీటిలో అయితే బ్రౌజర్ అవుతే మరి అంతగా మంచి వర్క్ అవుతుంది అనమాట. బట్ ఓవరాల్గా ఇదైతే నాకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.